హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనము అర్థమెటిక్ లో భాగంగా ఆల్రెడీ చాలా సబ్ టాపిక్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. ఇంతకు ముందు వరకు మనం పర్సంటేజ్ శాతాల వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మరొక సబ్ టాపిక్ అర్థమెటిక్ లోనే ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాము. మనకి ఏంటి అంటే, మనం ఎక్కువ ప్రాఫిట్ లాస్ అనేవి ఎప్పుడు వింటాము అంటే, కొన్న వేళ అమ్మిన వేళ అటువంటి సందర్భాల్లో మనం ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనే విషయాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా. అసలు మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, లాస్ ఎప్పుడు వస్తుంది అనే విషయం ఫస్ట్ క్లారిటీగా మనకు తెలియాలి. ఫస్ట్ చూస్తే కొన్న వేళ అమ్మిన వేళ అనే పదాలు మనం మాక్సిమం ఎక్కువగా విని ఉంటాం. కాబట్టి కొన్న వేళ అంటే కాస్ట్ ప్రైస్ అంటాము. ఈ కాస్ట్ ప్రైస్ ఎప్పుడైతే ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేళ తక్కువ ఉంటుందో, అంటే కొన్న వేళ ఎక్కువ ఉండి అమ్మిన వేళ తక్కువ ఉంటుందో, అటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, నష్టమే వస్తుంది. ఎందుకు, కొన్నిదేమో ఎక్కువకి అమ్మిందేమో తక్కువకి, కాబట్టి నష్టం అనేది వస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటాము, లాస్ అని అంటాం. ఒకవేళ కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందని అనుకోండి, అంటే కొన్ని తక్కువకు ఉండి ఎక్కువకి అమ్మామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ రెండు సందర్భాలు మనం చూసుకోవాలి. కొన్న వేళ అమ్మిన వేళ కంటే ఎక్కువగా ఉంటే లాస్, నష్టం వస్తుంది. కొన్న వేళ అమ్మిన వేళ కంటే తక్కువగా ఉంటే ప్రాఫిట్, లాభం అనేది వస్తుంది. మనం ఈ టాపిక్ లో మాక్సిమం ఎక్కువగా లాస్ ప్రాఫిట్ అని అనకుండా లాస్ పర్సంటేజ్ అంటే నష్ట శాతము, ప్రాఫిట్ పర్సంటేజ్ లాభ శాతం, ఈ పదాలు ఎక్కువగా వింటాం. కాబట్టి మనకి లాస్ అంటే తెలుసు, అంటే కొన్న వేళ నుంచి అమ్మిన వేళ తీస్తే వచ్చేదే లాస్ అని మనకు తెలుసు. కానీ లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, లాస్ పర్సంటేజ్ ఫార్ములా అంటే నష్ట శాతం ఫార్ములా నష్టము బై కొన్న వేళ, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదే ఒకవేళ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే లాభ శాతం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, లాభము బై కొన్న వేళ ఇంటూ 100. అంటే చూసుకోవాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనకి లాభం వస్తుంది కదా, ఆ లాభము దేని మీద వేయాలి, మనము కొన్న వేళ మీద వేయాలి. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. మనకి లాస్ పర్సంటేజ్ కావాలి అంటే ఎంత లాస్ వచ్చిందో అది పైన వేయాలి. దేని మీద వేయాలి, కొన్న వేళ మీద వేయాలి. కాబట్టి కొన్న వేళ ఇంటూ 100, పర్సంటేజ్ అన్నాం కాబట్టి ఇంటూ 100. అంటే ఇప్పుడు మనము లాస్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ రెండిట్లో మనం అబ్జర్వేషన్ చేస్తే రెండు పర్సంటేజ్లు కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి, కొన్న వేళ కాస్ట్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే నువ్వు ఎంత కొన్నావో తెలిస్తేనే నీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనే విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి మనం మాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్ ఈ టాపిక్ లో ఈ రెండు సందర్భాలు అంటే మొత్తం ఈ 4 కాన్సెప్ట్ల గురించి మనకు ఈజీగా తెలిస్తే ఏ రకమైన క్వశ్చన్ అయినా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్ వస్తుంది. లాస్ పర్సంటేజ్ ఫార్ములా అంటే నష్టము బై కొన్న, నష్ట శాతం ఫార్ములా నష్టము బై కొన్న వేళ ఇంటూ 100. అంటే కొన్న వేళ మీద ఆధారపడి ఉంటది ఏది, నష్ట శాతం. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ తక్కువ ఉండి అమ్మిన వేళ ఎక్కువగా ఉంటే అప్పుడు లాభం వస్తుంది. కాబట్టి లాభ శాతం ప్రాఫిట్ పర్సంటేజ్ కి లాభము బై కొన్న వేళ ఇంటూ 100. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా మనకు దేని మీద ఆధారపడి ఉంటుంది, కొన్న వేళ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 4 కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఏ రకమైన ప్రాబ్లం అయినా వీటిని బేస్ చేసుకుని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము ఏ రకమైన మోడల్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మన ఎస్జిటి లెవెల్లో కానీ లేకపోతే ఏ కాంపిటేటివ్ లో కానీ ఇందులో నుంచి ఏ రకమైన మోడల్స్ మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో అన్ని రకాల క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో మనం ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇందులో మనం క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, 50 రూపాయల వస్తువుపై 50% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి అని అంటున్నాడు. అంటే మనకి 50 రూపాయల వస్తువుపై అంటే ఆ వస్తువు కాస్ట్ ఏమో 50 రూపీస్ అంటున్నాడు. కాబట్టి ఆ కాస్ట్ ఎప్పుడు కూడా మనం కొన్న వేళని 100% అనుకోవాలి. 100% ఎప్పుడు కూడా అంటే మనం కొన్న వాళ్ళు ఎప్పుడు కూడా 100% అని అనుకోవాలి. ఆ వస్తువు 50 రూపాయలు అన్నాడు కాబట్టి 100% ఎంత అవుతుంది, 50 రూపీస్ అవుతుంది. ఇప్పుడు వాడికి ఏం కావాలి, 50% ప్రాఫిట్ అంటే లాభం 50% కావాలట. అంటే 100% ఉండే వస్తువు పైన 50% లాభం కావాలి అంటే ఎంత శాతానికి అమ్మాలి, 150% అమ్మాలి. మనకి ఇప్పుడు రూపాయల్లో ఎంత అడుగుతున్నాడు అంటే 50% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అని అంటున్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే 100% 50 అయ్యింది. ఏ విధంగా అయ్యింది, 100ని ఆఫ్ చేస్తే అంటే బై 2 చేస్తే 50 అయ్యింది. సేమ్ 150ని కూడా బై 2 చేస్తే అంటే 150లో సగం ఎంత, 75. అంటే 50 రూపాయలు ఉండే వస్తువు 75 రూపాయలకి అమ్మినప్పుడు 50% లాభం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన మోడల్. మనము ఈ విధంగా 1/2 అవి గుర్తుకు రాకపోయినా పర్లేదు. 100% 50 రూపీస్ అయినప్పుడు 150% ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 150 బై తక్కువ 100 ఇంటూ
50 మిగిలింది, అటువైపు 50 ఉంది కదా 50 చేసాం. 50 1 జా 50 2 జా 2 1 జా 2 75 జా. అప్పుడు ఎంత వచ్చింది? 75 రూపీస్ ఎక్కడ వచ్చింది? ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్, అంటే మాక్సిమం మనం ప్రతి మోడల్లో కూడా 2 క్వశ్చన్లు కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సెకండ్ చూస్తే 25% లాభంతో ఒక వస్తువును 500 రూపాయలకు అమ్మితే, అంటే ఆ వస్తువును 500 రూపాయలకి అమ్మేవా, 500 రూపాయల్లోనే 25% లాభం ఉందని అంటున్నాడు. అయితే ఆ వస్తువు కొన్న వెల ఎంత? కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఎంత అని అంటున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం 100% అనుకోవాలి అని అన్నాను. 100% మనం కనుక్కోవాలి. వాడేమంటున్నాడు? 25% లాభంతో, అంటే ఆల్రెడీ లాభం వేసుకున్నాడు, ప్రాఫిట్. ఆ వస్తువును 500కి అమ్మాడు. అంటే 100% ఉండే వస్తువు పైన 20% లాభం వేసాడు అంటే 120%కి అమ్మేశాడు. 120%కి అమ్మాడు అంటే మన రూపాయలు ఎంత ఇచ్చాడు? 500 రూపాయలని ఇచ్చాడు. అంటే 100% ఉండే కొన్న వెల పైన ఉండే వస్తువు పైన 20% లాభం వేసుకొని 500కి అమ్మాడు, అంతే కదా. ఇప్పుడు 100% అంటే కొన్న వెల కాస్ట్ ప్రైస్ అంతా అనుకున్నాడు. మనకి 125 500 ఏ విధంగా అయ్యింది? ఇంటూ 4 చేస్తే మనకి 500 వస్తుంది. అంటే 125 ఇంటూ 4 500. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 4 చేసాం అనుకోండి, 100 ఇంటూ 4 400 రూపీస్. అంటే లేదు ఆ విధంగా చేయనంటే 125% 500 అయినప్పుడు 100% అంటే 125 కంటే తక్కువ కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ కూడా తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 125 ఇంటూ 500. ఇప్పుడు చూస్తే మనకి 25 4 జా 25 5 జా 5 1 జా 500s. 100 ఇంటూ 4 400. అంటే ఆ వస్తువు కొన్న వాళ్ళ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 400 రూపీస్. అంటే 400 రూపీస్ పైన మనం 25% లాభం అమ్మినప్పుడు ఎంతకు అమ్ముతాడు అంటే 500 రూపాయలకు అమ్ముతాడు. ఈ రెండు కూడా ఒకే మోడల్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొక రకమైన మోడల్ ట్రై చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాను. ఈ 2 క్వశ్చన్లు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మ్యాక్సిమం ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ గా మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ చూస్తే 6 వస్తువులను 5 రూపాయలకు కొని 5 వస్తువులను 6 రూపాయలకు అమ్మినా వచ్చే లాభ శాతం ఎంత అని అంటున్నాడు. అంటే మనం ఇటువంటి సందర్భంలో ఏం చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ చూడండి, కొని అన్నాడు అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు? 6 వస్తువులను 5 రూపాయలకు కొన్నాడు. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఏమంటున్నాడు? 5 వస్తువులను 6 రూపాయలకు అమ్ముతున్నాడు. 6 వస్తువులను 5 రూపాయలకు కొన్నాడు, 5 వస్తువులను 6 రూపాయలకి అమ్ముతున్నాడు అని అంటున్నాడు. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. ఇటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే ఏవైతే ఐటమ్స్ వస్తువులు ఉన్నాయో వాటిని మనం ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 6 వస్తువులు ఉన్నాయి, ఇక్కడ 5 వస్తువులు ఉన్నాయి. అంటే ఆ రెండు ఈక్వల్ గా లేవు. మనం ఈక్వల్ గా చేసాము అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈజీగా మనకు తెలుస్తాయి. మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ 6 వస్తువులు ఉన్నాయి, ఇక్కడ 5 వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంటూ 5 చేసాం అనుకోండి, అంటే ఇక్కడ ఉండే 5 ఇక్కడ ఇంటూ చేస్తే 5 6 జా 30 అవుతుంది. ఇక్కడ ఇంటూ 5 చేసామంటే ఇక్కడ కూడా ఇంటూ 5 చేయాలి కదా. అంటే దీని అర్థం అంటే 5 5 జా 25 రూపీస్. అంటే 5 6ల 30 వస్తువులు 25 రూపాయలు కొన్నామని అర్థం. సేమ్ ఇక్కడ నేనేం చెప్పాను? వస్తువులు అనేవి ఈక్వల్ చేయాలన్నాను. కాబట్టి ఇక్కడ ఇంటూ 6 చేయాలి. ఇక్కడ ఇంటూ 6 చేసామంటే ఇక్కడ కూడా ఇంటూ 6 చేయాలి. ఇప్పుడు చూస్తే 6 5ల 30 వస్తువులు 6 6 జా 36 రూపీస్ కన్నాం. అంటే సేమ్ వస్తువులు అనేవి ఈక్వల్ అయ్యాయా లేదా? వస్తువులు ఈక్వల్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా మనం కొన్నది అమ్మింది చూసుకుంటే చాలు. కాస్ట్ ప్రైస్ 25 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 36 రూపీస్. అంటే కొన్నదేమో తక్కువకి అమ్మిందేమో ఎక్కువ, కాబట్టి 11 రూపీస్ మనకి ఏమొస్తుంది? లాభం వస్తుంది. కానీ ఇక్కడ లాభ శాతం అన్నాడు కాబట్టి లాభ శాతం మనకు ఫార్ములా అంటే లాభము అంటే లాభం 11 బై కొన్న వేల 25 ఇంటూ శాతం కాబట్టి 100. లాభము బై కొన్న వేల ఇంటూ 100. 25 1 జా 25 4 జా 11 4 జా 44% ప్రాఫిట్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఏవైనా కూడా మనం మాక్సిమం వస్తువులు ఏవైతే ఉన్నాయో ఐటమ్స్, ఆ ఐటమ్స్ ని ఈక్వల్ చేస్తే మనకి ఇక్కడ 30 ఐటమ్స్ అన్నాడు, ఇక్కడ 30 ఐటమ్స్ అన్నాడు. కాబట్టి వస్తువులు ఈక్వల్ అయ్యాయి కాబట్టి మనకు వచ్చిన ప్రాబ్లం లేదు. అప్పుడు డైరెక్ట్ గా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ చూసావు అంటే అక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు, లాస్ వస్తే లాస్ పర్సంటేజ్ కూడా కనుక్కోవచ్చు. అది చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూస్తే సేమ్ అటువంటి మోడల్ 10 వస్తువులను 15 రూపాయలకు కొని 15 వస్తువులను 10 రూపాయలకి అమ్మినా వచ్చే నష్ట శాతం అంతా అంటున్నాడు. సేమ్ చూడాలి, కొని అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు? 15 వస్తువులు ఎంతకు అంటున్నాడు? 15 రూపాయలు కొన్నాడు. సేమ్ సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ 15 వస్తువులు
ఇక్కడ 10 వస్తువులు, కాస్ట్ ప్రైస్ 10 వస్తువులు 15 రూపాయలకి. సెల్లింగ్ ప్రైస్ లో 15 వస్తువులు 10 రూపాయలకి. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి వస్తువులు ఐటమ్స్ అనేవి ఈక్వల్ గా లేవు. ఐటమ్స్ ఈక్వల్ గా లేవు అంటే ఏం చెప్పాను నేను, ఈక్వల్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడు 10 కి 15 కి ఎల్సిఎం ఏమొస్తుంది మనకి 30 వస్తుంది, అవునా కదా. అప్పుడు 30 రావాలంటే ఇక్కడ ఇంటూ 3 చెయ్యాలి, ఇక్కడ 30 రావాలంటే ఇంటూ 2 చెయ్యాలి. ఆ విధంగా చూస్తే రెండు ఈక్వల్ అయ్యాయి కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంటూ 3 చేసామంటే ఇక్కడ ఇంటూ 3 చెయ్యాలి. అంటే 3 10 30 వస్తువులు 15 45 రూపాయలు కొన్నామని అర్థం. ఇక్కడ 2 15 30 వస్తువులు ఇక్కడ ఇంటూ 2 చేస్తే 20 రూపాయలకి అమ్మామని అర్థం. చూసుకోవాలి, 2 15 అంటే 30 వస్తువులు, ఇక్కడ 30 వస్తువులు అంటే వస్తువులను ఈక్వల్ చేస్తాం మనం ఐటమ్స్ ని. అప్పుడు ఇక్కడ 15 45 రూపాయలకి కొన్నావు, ఇక్కడ 10 20 రూపాయలకి అమ్మావు అని అర్థం. అంటే 45 కొని 20కి అమ్మావు అంటే ఎంత లాస్ వస్తుంది, 25 రూపాయలు లాస్ వస్తుంది. లాస్ వస్తుందంటే మనం లాస్ పర్సంటేజ్ కనుక్కోగలం. నష్టము 25 రూపాయల నష్టము బై కొన్నావాలి 45 ఇంటూ 100. ఇప్పుడు చూస్తే 5 9ల 5 5ల 5 9ల అంటే 500 బై 9. 500 బై 9 అంటే ఏ విధంగా చేయొచ్చు మనం, 500 బై 9, 9 5 45 5 0 మళ్ళీ 9 5 45 5 అంటే 55 అండ్ 5/9% మనకి ఏమొస్తుందంటే నష్టం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి మోడల్స్ మనం ఎప్పుడూ కూడా మ్యాక్సిమం ఐటమ్స్ ఈక్వల్ చేస్తే మనకి కొన్నిది అమ్మింది ఈజీగా తెలుస్తుంది. అప్పుడు దాని ప్రకారంగా మనము లాస్ పర్సంటేజ్ అయినా ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా కనుక్కోవచ్చు. ఇక్కడ వస్తువులు ఈక్వల్ చేసాం కాబట్టి ఇక్కడ ఇంటూ 3 చేసాక ఇక్కడ ఇంటూ 3 చేయాలి. 45 రూపీస్కి కొన్నాం, ఇక్కడ ఇంటూ 2 చేసాక ఇక్కడ ఇంటూ 2 చేయాలి. 20 రూపీస్కి అమ్మాము. 45 కొని 20కి అమ్మాము అంటే 25 రూపీస్ మనకి ఏమొస్తుంది, నష్టం వస్తుంది. కాబట్టి 25 అంటే నష్టము బై కొన్నవాళ్ళ 45 ఇంటూ 100. ఆ విధంగా చేస్తే మనకి ఎంత వచ్చింది, 55 అండ్ 5/9% నష్టం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ చాలా ఈజీగా ఈ విధంగా వస్తువులు ఈక్వల్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాను. ఇది కూడా ఇంకొక మోడల్ గా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి 10 పండ్లు 24 రూపాయలకు కొని 5 పండ్లు 18 రూపాయలకు అమ్మినా లాభ శాతం ఎంత అని అంటున్నాడు. సేమ్ ఇందాకట మనం ఏదైతే చెప్పుకున్నా అదే రకమైన మోడల్. మనకి కొని అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ 10 పండ్లు అంటే 10 ఫ్రూట్స్ కాస్ట్ ఎంత అంటున్నాడు, 24 రూపీస్ అని అంటున్నాడు. నెక్స్ట్ 5 పండ్లు 18 రూపాయలకి అమ్మిన అన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు, 5 ఫ్రూట్స్ 18 రూపీస్ అని అంటున్నాడు. ఇక్కడ మనం ఇంతకు ముందు నుంచి ఏం చెప్పుకుంటున్నాము, ఐటమ్స్ అనేవి ఈక్వల్ చేయాలి అని అంటున్నాం. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే 10 అని 5 చేసే బదులు 5ని 10 చేయొచ్చు. ఇంటూ 2 చేశారు అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి, అవునా కాదా. ఇప్పుడు ఇక్కడ ఇంటూ 2 చేస్తే ఇక్కడ 10 ఫ్రూట్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఫ్రూట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఇంటూ 2 చేసాక ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి. 18 2 36 అంటే 10 ఫ్రూట్స్ 24 రూపీస్కి కొన్నావు కాస్ట్ ప్రైస్ అయితే 10 ఫ్రూట్స్ 36 రూపీస్కి అమ్మినట్టే కదా, కాబట్టి సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు 24 కొని 36కి అమ్మావు అంటే ఖచ్చితంగా ఎంత వస్తుంది, 12 రూపీస్ మనకి లాభం వస్తుంది. మరి లాభ శాతం కావాలంటే లాభము బై కొన్న వాళ్ళ కాస్ట్ ప్రైస్ ఎంత, 24 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. 12 1s 12 2s 2 1s 250s అంటే 50% అక్కడ లాభం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే మోడల్ చూస్తే ఇంకోటి, ఒక వ్యక్తి 30 పండ్లు 200 రూపాయలకు కొని 3 పండ్లు 10 రూపాయలకి అమ్మిన నష్ట శాతం అంతా అంటున్నాడు. సేమ్ కాస్ట్ ప్రైస్ 30 ఫ్రూట్స్ 200 కొన్నాడు అని అంటున్నాడు. సెల్లింగ్ ఎంత అమ్ముతున్నాడు, 3 ఫ్రూట్స్ 10 రూపీస్కి అమ్ముతున్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు చూస్తే ఐటమ్స్ ఫ్రూట్స్ అనేవి ఈక్వల్గా లేవు, మనం ఈక్వల్ చేయాలి. ఇక్కడ 30ని 3 చేసే బదులు 3ని 30 చేయొచ్చు. ఇంటూ 10 చేసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ 30 ఫ్రూట్స్, ఇక్కడ కూడా 30 ఫ్రూట్స్. ఇక్కడ ఇంటూ 10 చేసా కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 10 చేయాలి. అప్పుడు చూస్తే 10 ఇంటూ 10 200 10 ఇంటూ 10 100 రూపీస్. ఇప్పుడు చూస్తే కొన్నది 200కి, అమ్మిందేమో 100కి. అంటే ఎంత వచ్చింది నష్టము, 100 రూపీస్ నష్టం వచ్చింది. బై కొన్నవాళ్ళు ఏది 200 ఇంటూ 100 ఎందుకు పర్సంటేజ్ కాబట్టి 2 zeros క్యాన్సిల్, 2 1s 250s అంటే ఇక్కడ 50% లాస్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఐటమ్స్ ఈక్వల్ చేస్తే చాలు. ఇక్కడ 30 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇక్కడ కొంచెం డిఫరెంట్ నెంబర్స్ ఉంటే అప్పుడు పైన ఇంటూ చేయాల్సి ఉంటుంది, కిందన కూడా ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఐటమ్స్ ఈక్వల్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాము. ఈ 2 కూడా ఇంకొక మోడల్ గా చెప్పుకోవచ్చు.
చూస్తే 20 నిమ్మకాయలు కొన్న వెల 25 నిమ్మకాయలు అమ్మిన వెలకు సమానమైన లాభమా నష్టమా శాతంలో చెప్పమని అంటున్నాడు. మనం ఇటువంటి క్వశ్చన్ ని వాడు ఏమైతే ఇచ్చాడో దాన్నే యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేస్తే చాలు. 20 నిమ్మకాయలు కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ కదా, అంటే 20 కాస్ట్ ప్రైస్. అది దేనికి సమానం అంటున్నాడు, ఆల్రెడీ సమానం అన్నాడు. దేనికి సమానం అంటున్నాడు, 25 నిమ్మకాయలు అమ్మిన వెలకు. 25 నిమ్మకాయలు అమ్మిన వెల అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ కదా. ఆ విధంగా 20 నిమ్మకాయలు కొన్న వెల 25 నిమ్మకాయలు అమ్మిన వెలకి సమానం అని అంటున్నాడు. ఇప్పటికీ మనకి లాభమా నష్టం అనేది చూడడానికి కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటది. కాబట్టి ఇప్పుడు ఇటువైపు ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఇటువైపు తెద్దాం. అప్పుడు కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్న 20 అటువైపు వెళ్తే 25/20 అవుతుంది. ఇప్పుడు చూస్తే కాస్ట్ ప్రైస్ 25 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 20 ఉంది. అంటే 25 రూపాయలు కొన్నావు, 20 రూపాయలకే అమ్మావు. అంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, నష్టం వస్తుంది. ఎంత నష్టం వస్తుంది, 5 వచ్చింది. అంటే నష్ట శాతం కదా కావాలి. కాబట్టి నష్టము బై కొన్నవాళ్ళ 25 ఇంటూ 100. 5 ఒకట్ల 5 5ల 5 ఒకట్ల 5 20ల అంటే 20% నష్టం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా వాడు ఏదైతే ఇస్తాడో దాన్నే యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేసి కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ వేస్తే కాస్ట్ ప్రైస్ చూస్తావు, సెల్లింగ్ ప్రైస్ చూస్తావు. ఆ డిఫరెన్స్ లో కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, తక్కువ కమ్మా, కాబట్టి నష్టం వస్తుంది. నష్టం ఎంత వచ్చింది, ఆ డిఫరెన్సే కదా నష్టము. 5 రూపాయలు నష్టం వచ్చింది, కొన్నదేమో 25 రూపాయలకి, శాతం ఉన్నది కాబట్టి ఇంటూ 100. ఆ విధంగా చేస్తే మనకి ఏమొస్తుందంటే 20% నష్టం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే మోడల్ ఇంకోటి చూస్తే 3 వస్తువులు కొన్న వల్ల 2 వస్తువులు అమ్మిన వరకు సమానమైన లాభమా నష్టమా ఎంత శాతం అంటున్నాడు. 3 వస్తువులు కొన్న వల్ల అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటున్నాడు, 2 వస్తువులు అమ్మిన వరకు సెల్లింగ్ ప్రైస్ కి సమానం అని అంటున్నాడు. ఇప్పుడు సేమ్ సిపి బై ఎస్పి ఇటు తెచ్చామనుకోండి, ఇటువైపు 3 అటు వెళ్తే 2/3 అవుతుంది. ఇప్పుడు చూస్తే కాస్ట్ ప్రైస్ 2 రూపీస్ అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ 3 రూపీస్ అవుతుంది. అంటే 2 రూపాయలు కొని 3 రూపాయలకి అమ్మామంటే 1 రూపాయి లాభం వచ్చిందని అర్థం. కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టుకోవాలి. కాబట్టి లాభము బై కొన్నదంతకి 2కి ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. అంటే 2 1s 250s అంటే 50% మనకి లాభం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏది అడిగినా కూడా ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో అది మనం చేసుకుంటే చాలు. అది చేసుకున్న తర్వాత కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ వేస్తే కాస్ట్ ప్రైస్ చూసుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ చూసుకోవాలి. ఆ డిఫరెన్స్ అనేది కాస్ట్ ప్రైస్ ఎక్కువైతే లాభం వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువైతే నష్టం వస్తుంది. ఆ డిఫరెన్స్ మనకి లాభమో నష్టమో తెలుస్తుంది. దాని ప్రకారంగా ఈ రకమైన మోడల్స్ అనేవి చెయ్యొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాము. ఇది కూడా ఇంకొక మోడల్ గా చెప్పుకోవచ్చు. ఒక వ్యాపారి 1 రూపాయికి 6 నిమ్మకాయలు కొన్నాడు. అతనికి 20% లాభం రావాలన్నా రూపాయికి ఎన్ని నిమ్మకాయలు అమ్మాలి అని అంటున్నాడు. మనం కరెక్ట్ గా చూస్తే రూపాయికి 6 నిమ్మకాయలు కొన్నాడు అని అంటున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం ఏం చెప్పాము అంటే కొన్నాడు అంటే కాస్ట్ ప్రైసే కదా. అంటే ఇప్పుడు కూడా 100% మనం చెప్పుకున్నాం. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%. 100% అనేది 6 నిమ్మకాయలు అని అంటున్నాడు. అంటే 6 నిమ్మకాయలు 100%కి కొన్నాడు అని అనుకో. ఇప్పుడు 20% లాభం రావాలి అన్నా అంటే 120%కి అమ్మాలి. అయితే ఇప్పుడు 100% పెట్టి 6 నిమ్మకాయలు కొన్నాడు, 120% లాభం రావాలంటే 20% లాభం రావాలంటే 120%కి అమ్మాలి. ఎక్కువ శాతం అమ్మాలి అంటే నువ్వు ఇక్కడ ఒకటే ఆలోచించాలి. ఇక్కడ 100% 6 అయింది కాబట్టి 120% ఎక్కువ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇది ఒక వ్యాపారస్తుడి దృష్టిలో చూస్తే 100% పెట్టి 6 నిమ్మకాయలు కొన్నాడు అంటే 20% లాభం రావాలంటే నిమ్మకాయలు ఇంకా ఎక్కువ అమ్మివ్వాలి, తక్కువ అమ్మాలి. ఖచ్చితంగా తక్కువ అమ్మినప్పుడు మాత్రమే లాభం వస్తుంది. ఎందుకు, నిమ్మకాయలు 100% పెట్టి 6 కొన్నప్పుడు 120% పెట్టి ఇంకా ఎక్కువ అమ్మిస్తే అతనికి నష్టం వస్తుంది. కాబట్టి తక్కువకి అమ్మాలని అర్థం చేసుకోవాలి. అవునా కదా, అతని దగ్గర నిమ్మకాయలు కొన్ని ఉంటేనే అతనికి లాభం వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 100% 6 అయింది, 120% ఖచ్చితంగా తక్కువ అవుతుంది. ఎందుకు, ఇది విలోమానుపాతంలో ఉంటుందని అర్థం చేసుకోవాలి. అప్పుడు తక్కువ కాబట్టి తక్కువ బై ఎక్కువ, తక్కువ 100 బై ఎక్కువ 120 ఇంటూ 6. 6 ఒకట్ల 6 20ల 21 25ల అంటే 20% లాభం రావాలి అంటే 5 నిమ్మకాయలు అమ్మితే సరిపోద్ది. అంటే 100% పెట్టి అంటే 1 రూపాయికి 6 నిమ్మకాయలు కొన్నాడు కదా, 20% లాభం రావాలి అంటే 5 నిమ్మకాయలు అమ్మితే సరిపోద్ది. ఆ విధంగా చూసుకోవాలి. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్, 1 రూపాయికి 12 చాక్లెట్లు అమ్మడం వల్ల 20% నష్టం వచ్చిందని అంటున్నాడు. ఇందాక కొన్నాడు వరకు చాయిపోయాడు, ఇప్పుడేమో ఎక్స్ట్రాగా నష్టం కూడా వచ్చిందని అంటున్నాడు. అంటే 20% నష్టం వచ్చిందంటే దాని అర్థం అంటే 80% అని అర్థం. అంటే 12 చాక్లెట్లు 80%కే అమ్మాడు అని అర్థం. ఇప్పుడు 20% లాభం రావాలంటే అంటే 80% తోలకు వాల్యూ 12 అని అర్థమైంది. 20% లాభం రావాలి అంటే 120%. యాక్చువల్గా కొనడం అనేది 100%. అలాగే అమ్మడం వల్ల 20% నష్టం వచ్చింది అంటే 80% తోలకు వాల్యూ 12 అని అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు 20% లాభం రావాలి అంటే ఆల్రెడీ 100 కొన్నాడు కదా, అంటే 100% కొన్నాడు, దాని మీద 20% లాభం అంటే 120కి అమ్మాలి. ఇప్పుడు 120కి ఎన్ని చాక్లెట్లు అమ్మాలి అని అంటున్నాడు. మనం చూసుకోవాలి. 80%కి 12 చాక్లెట్లు కొన్నావు. నువ్వు అతనికి 20% లాభం రావాలి అంటే దాని అర్థం అంటే తక్కువ చాక్లెట్లు అమ్మాలి. ఎందుకు? విలోమానుపాతంలో ఉంటుందని అర్థం చేసుకోవాలి. మరి తక్కువ శాతంకి అమ్మాలి కాబట్టి తక్కువ 80 ఎక్కువ 120 ఇంటూ 12. 12 ఒకట్ల 12 పదుల 10 ఒకట్ల 18. అంటే 8 చాక్లెట్లు అమ్మితే చూడాలి, 12 చాక్లెట్లు అమ్మినప్పుడు నీకేమొచ్చింది? 20% నష్టం వచ్చింది. అదే 20% లాభం రావాలి అంటే 8 చాక్లెట్లు అమ్మితే సరిపోతుంది. అంటే అంతకుముందు 12 కొన్నావు, 8 అమ్మితే సరిపోతుంది. అంటే ఇంకా అతని దగ్గర 4 చాక్లెట్లు మిగిలి ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? అతనికి లాభం ఉన్నట్టే కదా. ఆ విధంగా చూసుకోవాలి. ఈ రెండు మోడల్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఈ రెండు ఎందులో ఉంటాయి అంటే విలోమానుపాతంలో ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఒక వ్యాపారస్తుడి తోలకు మైండ్ లోనే మనం ఆలోచించాలి. 100% కొన్న వేళ 6 అయినప్పుడు అతనికి 20% లాభం రావాలి అంటే 6 కంటే ఎక్కువ నిమ్మకాయలు అమ్మితే అతనికి నష్టం వస్తుంది. కాబట్టి తక్కువ నిమ్మకాయలు అమ్మాలి. కాబట్టి తక్కువ 100 ఎక్కువ 120 ఇంటూ 6. ఆ విధంగా చేస్తే 5 నిమ్మకాయలు అమ్మితే సరిపోతుందని అర్థం చేసుకోవాలి. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, రవి రూపాయికి 15 చాక్లెట్లు కొన్నాడు. రవి 50% లాభంతో అమ్మగా ఇంకా అతని వద్ద మిగిలి ఉండే చాక్లెట్లు ఎన్ని అని అంటున్నాడు. అంటే 15 చాక్లెట్లు కొన్నాడు అని అంటున్నాడు. కాబట్టి కాస్ట్ ప్రైస్ 100% ఎంతనంటే 15 చాక్లెట్లు అని అర్థం. రవి 50% లాభంతో అమ్మగా అంటే 100% కొన్నది, దాని మీద 50% లాభం అంటే 150%కి అమ్మగా ఎంత ఇంకా అతని వద్ద ఎన్ని మిగిలి ఉంటాయని అంటున్నాడు. అంటే ముందు 150% లాభం వేసుకుని ఎన్ని అమ్మాడో తెలిస్తేనే నీకు ఎన్ని మిగిలేదో తెలుస్తుంది, అవునా కాదా? కాబట్టి 100% 15 అయినప్పుడు 150% ఎంత అవుతుంది అంటే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. ఎందుకు? 100% పెట్టి 15 చాక్లెట్లు కొన్నాడు రవి. 50% లాభం రావాలి అంటే ఖచ్చితంగా తక్కువ చాక్లెట్లు అమ్మి అతని దగ్గర కొన్ని మిగిల్చుకుంటేనే లాభం వస్తుంది. కాబట్టి తక్కువ చాక్లెట్లు అమ్మాలి. విలోమానుపాతంలో ఉంటుంది, ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంటుందని అర్థం చేసుకోవాలి. తక్కువ కదా, కాబట్టి తక్కువ 100 ఎక్కువ 150 ఇంటూ 15. 15 ఒకట్ల 15 పదుల 10 ఒకట్ల 10 పదుల. అంటే 150% లాభం రావాలి అంటే 10 చాక్లెట్లు అమ్మాలి అని అర్థమైంది. కానీ వాడు 50% లాభం రావాలంటే ఎన్ని చాక్లెట్లు అమ్మాలి అని అడగలేదు మనకి. అంటే 10 చాక్లెట్లు అనేది మనకు ఆన్సర్ అవ్వదు. ఇంకా 50% లాభంతో అమ్మగా ఎన్ని చాక్లెట్లు అతని దగ్గర ఇంకా మిగిలి ఉంటాయని అంటున్నాడు. మనకి 15 చాక్లెట్లు స్టార్టింగ్ లో ఉండేది. 50% లాభం వేసుకుంటే 10 చాక్లెట్లు అమ్మాల్సి వస్తుంది. అంటే ఇంకా అతని దగ్గర ఎన్ని చాక్లెట్లు మిగిలి ఉంటాయంటే 5 చాక్లెట్లు మిగిలి ఉంటాయా లేదా? కాబట్టి ఆన్సర్ మనకి 5 చాక్లెట్లు అనేది అవుతుంది. మాక్సిమం అందరూ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోవడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ మిగిలి ఉండే చాక్లెట్లు ఎన్ని అని అంటున్నాడు. అంటే 15 చాక్లెట్లు కొని 50% లాభంతో 10 చాక్లెట్లు అమ్మేశాడు. ఇంకా రవి దగ్గర ఎన్ని ఉంటాయంటే 5 చాక్లెట్లు ఉంటాయి. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాము. ఈ 2 కూడా ఇంకొక మోడల్ గా చెప్పుకోవచ్చు. ఒక వస్తువు అమ్మిన వేళ దాని కొన్న వేళలో 4/3 వంతు అయినా లాభమా నష్టమా శాతంలో చెప్పమని అంటున్నాడు. మనకి ఇటువంటి క్వశ్చన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా వాడు ఏమి ఇచ్చాడో అది అప్లై చేసుకుంటే సరిపోద్ది. అమ్మిన వేళ ఒక వస్తువు అమ్మిన వేళ అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది దాని కొన్న వేళలో అంటే కాస్ట్ ప్రైస్ లో 4/3 వంతుకు సమానం అని అంటున్నాడు. ఈ విధంగా మనం ఫ్రేమింగ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూస్తే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ఇటువైపు తెచ్చియండి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అవుతుంది. అప్పుడు అటువైపు ఏముంది? 4/3 ఉంది. కరెక్ట్ గా చూస్తే కాస్ట్ ప్రైస్ 3 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 4 రూపీస్. అంటే కొన్నిదేమో తక్కువకి అమ్మిందేమో ఎక్కువకి. ఖచ్చితంగా ఏమొస్తుంది? లాభమే వస్తుంది. కాబట్టి ఆ డిఫరెన్సే కదా లాభం. 3 రూపాయలకు 4 రూపాయలకి అమ్మేమంటే 1 రూపాయి లాభము. కొన్నిదంతకి 3 రూపాయలకి కాస్ట్ ప్రైస్ 3 రూపాయలు, శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. మరి 100/3 అంటే 33 అండ్ 1/3% మనకి ఏమొస్తుందంటే లాభం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే మోడల్. ఒక వస్తువు కొన్న వేళ దాని అమ్మిన వేళలో 5/2 వంతు అయినా నా లాభమా నష్టమా ఎంత శాతం అని అంటున్నాడు. సేమ్ కాస్ట్ ప్రైస్ కొన్న వేళ అమ్మిన వేళలో అంటే సెల్లింగ్ ప్రైస్ లో 5/2 అని అంటున్నాడు. అంటే వాడు ఏ విధంగా తెస్తాడో అది మనం ఫ్రేమింగ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇటువైపు ఇచ్చేయండి. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇప్పుడు కరెక్ట్ గా చూడండి.
కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ అనుకో, సెల్లింగ్ ప్రైస్ 2 రూపీస్ అనుకో. అంటే కొన్నిదేమో 5 రూపాయలకి, అమ్మిందేమో 2 రూపాయలకి. 5 రూపాయలు కొన్ని 2 రూపాయలకి అమ్మామంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? నష్టమే వస్తుంది. ఆ డిఫరెన్సే కదా నష్టం, 3 రూపాయలు నష్టం వస్తుంది. కాబట్టి లాస్ బై కాస్ట్ ఎంత? 5 కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చూసుకోవాలి. నష్టం ఎంత వచ్చిందంటే 5 రూపాయలు కొన్ని 2 రూపాయలకి అమ్మామంటే 3 రూపాయలు నష్టము బై కొన్నిదేమో 5కి కొన్నవేల ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. 5 1 5 20. ఇప్పుడు చూస్తే 23 60% ఏమొస్తుందంటే నష్టం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏదైతే అడుగుతాడో దాన్ని ఈ ఈక్వేషన్లోకి మార్చుకుంటే కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ అయ్యొచ్చు, లేదా సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అయ్యొచ్చు. దాని ఎదురుగా ఉన్నదే దాని తాలూకు వాల్యూ అవుతుంది, దాని ఎదురుగా ఉండేదే దాని తాలూకు వాల్యూ అవుతుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి లాభం వస్తుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి నష్టం వస్తుంది. ఆ విధంగా మనం ఈ మోడల్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాను. ఈ రెండు ఇంకొక మోడల్ గా చెప్పుకోవచ్చు. అమ్మకందారుడు 12 పెన్నులు అమ్మడం ద్వారా పొందిన లాభం 4 పెన్నులు అమ్మిన వేలకు సమానమైన లాభ శాతం ఎంత అని అంటున్నాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉండేటట్టు ఉంటుంది. మనం ఇటువంటి సందర్భంలో ఏం చేస్తామంటే 12 పెన్నులు అమ్మాడంట, అప్పుడు 4 పెన్నులు అమ్మినంత లాభం అతనికి వచ్చిందట. అయితే లాభ శాతం ఎంత అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ 12 పెన్నులు ఒక్కొక్క పెన్ను 1 రూపాయి అనుకుంటే సెల్లింగ్ అమ్మకందారుడు 12 పెన్నులు అమ్మడం ద్వారా అంటే ఒక్కొక్క పెన్ను ఒక పెన్ను నేను 1 రూపాయి అనుకుంటే ఇప్పుడు దాని ప్రకారం 12 పెన్నులు అమ్మడం ద్వారా అంటే 12 పెన్నులు అమ్మాను అంటే సెల్లింగ్ ప్రైస్ మనకి 12 పెన్నులు అమ్మాను కంటే 12 రూపాయలకి కదా అవుతుంది. నేను ఒక పెన్ను 1 రూపాయి అని అనుకున్నాను. ఆ విధంగా అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 12 పెన్నులు అమ్మడం ద్వారా అంటే సెల్లింగ్ ప్రైస్ 12 పెన్నులు అమ్మాను కాబట్టి 12 రూపాయలు, ఒక్కొక్క పెన్ను 1 రూపాయి కాబట్టి అమ్మడం ద్వారా పొందిన లాభం వచ్చింది అంటే ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 4 పెన్నులు అమ్మిన వేలకు ఒక పెన్ను అమ్మినప్పుడు 1 రూపాయి లాభం వస్తుంది, 4 పెన్నులు అమ్మినప్పుడు 4 రూపాయలు లాభం వస్తుంది. ఇప్పుడు లాభ శాతం ఎంత అన్నాడు. మనకి లాభ శాతం కావాలంటే అర్థం అంటే లాభము బై కొన్నవేల ఇంటూ 100. లాభము ప్రాఫిట్ ఉండాలి, కాస్ట్ ప్రైస్ ఉండాలి ఇంటూ 100. అంటే లాభ శాతమైన నష్ట శాతమైన అంటే ఆ రెండింటి సందర్భాల్లో కూడా మనకి ఏముండాలి? కంపల్సరీగా కొన్నవేల కాస్ట్ ప్రైస్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో కాస్ట్ ప్రైస్ అనేది మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం కనుక్కోవాలి. కరెక్ట్ గా చూస్తే నువ్వు 12 రూపాయలకి అమ్మడం ద్వారా 4 రూపాయలు లాభం వచ్చిందని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీకు 12 రూపాయలకి అమ్మే ఒక వస్తువు, అందులోనే నీకు 4 రూపాయలు లాభం వచ్చిందంటే దాని అర్థం నువ్వు 8 రూపాయలు కొన్నట్టు. అంటే కాస్ట్ ప్రైస్ 8 రూపాయలు అవుతుంది. ఎందుకు? నువ్వు 8 రూపాయలు కొన్ని వస్తువు 4 రూపాయలు లాభం పెట్టి అమ్మినప్పుడు మాత్రం 12 రూపాయలకి అమ్ముతావు, అవునా కాదా? 8 రూపాయలు కొన్న వస్తువు 4 రూపాయలు లాభం వేసుకుంటే ఎంతకు అమ్మాలి? 12 రూపాయలకి అమ్మాలి. కాబట్టి వాడిచ్చిన సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి మనము కాస్ట్ ప్రైస్ అనేది కనుక్కోవాలి. ఆ విధంగా కాస్ట్ ప్రైస్ అనేది కనుక్కుంటే ఈజీగా చేయొచ్చు. ఇది మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ లాభ శాతం అన్నాడు కాబట్టి లాభం ఎంత? ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. లాభం 4 రూపాయలు బై కొన్నవేల కాస్ట్ ప్రైస్ మనం కనుక్కున్నాం కాబట్టి 8 ఇంటూ శాతం కాబట్టి 100. 4 ఒకట్ల 4 2 2 ఒకట్ల 2 50 అంటే 50% లాభం వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక పెన్ను 1 రూపాయి అని నీ మైండ్లో నువ్వు అనుకుంటే 12 పెన్నులు అమ్మడం ద్వారా అంటే 12 సెల్లింగ్ ప్రైస్ 12 రూపాయలు అని అర్థం చేసుకో. 4 పెన్నులు అమ్మిన వేలకు 4 పెన్నులు అమ్మిన వాళ్ళకు లాభం అంటున్నాడు. లాభం ఎంత అంటున్నాడు? 4 పెన్నులు అమ్మిన వాళ్ళకి సమానం అంటున్నాడు. ఒక పెన్ను 1 రూపాయి నువ్వే అనుకున్నావు కాబట్టి 4 పెన్నులు 4 రూపాయలు కదా అవుతుంది అంటే లాభం 4 రూపాయలు అని అర్థమైంది. సెల్లింగ్ ప్రైస్ తెలుసు, ప్రాఫిట్ తెలుసు. మనకి కాస్ట్ ప్రైస్ తెలిస్తే మనం లాభ శాతం ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. మరి కాస్ట్ ప్రైస్ ఏ విధంగా వస్తుంది? 12 రూపాయలకి అమ్మావు 4 రూపాయలు లాభం అంటే కొన్ని 8 రూపాయలకి అయినప్పుడు మాత్రం అలా వస్తుంది. కాబట్టి లాభము బై కొన్నవేల 8 ఇంటూ 100 ఆ విధంగా చేస్తే 50% లాభం వచ్చింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ అంటే ఇటువంటి మోడల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 36 వస్తువులను అమ్మడం ద్వారా 6 వస్తువులు అమ్మిన వేలను నష్టంగా పొందిన నష్ట శాతం ఎంత? అంటే 36 వస్తువులు అమ్మాడట, అందులో 6 వస్తువులు అమ్మిన వేల ఎంత అయితే ఉంటుందో అంత నష్టం వచ్చిందట. అయితే నష్ట శాతం ఎంత అంటున్నాడు. సేమ్ ఇక్కడ కూడా మనం ఒక ఐటెం అంటే ఒక వస్తువు 1 రూపాయి అనుకున్నాం. ఆ విధంగా అనుకుంటే 36 వస్తువులు అమ్మడం ద్వారా అమ్మాడు అని అనుకున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ 36 వస్తువులు అమ్మడం ద్వారా అంటే 36 రూపాయలు. 6 వస్తువులు అమ్మిన వేలకు నష్టంగా పొందిన అంటే నష్టం 6 వస్తువులు అమ్మిన వేలకు అంటున్నాడు. ఇప్పుడు ఒక వస్తువు అయితే 1 రూపాయి, 6 వస్తువులు అంటే నష్టం నీకు ఆల్రెడీ అన్నాడు కాబట్టి లాస్ ఎంత అంటున్నాడు? 6 వస్తువులు అమ్మిన వేలకు సమానమైన లాస్ అంటున్నాడు. ఒక వస్తువు అయితే 1 రూపాయి అనుకున్నావు, 6 వస్తువులు కాబట్టి 6 రూపాయలు నష్టం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ లాస్ తెలిసాయి. మనకి నష్ట శాతం అడిగాడు అంటే నష్టము బై కొన్నవేల ఇంటూ 100 అంటే కాస్ట్ ప్రైస్ మనకు కంపల్సరీగా తెలియాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, లాస్ ఉంది. నువ్వు కరెక్ట్ గా చూస్తే మరి కాస్ట్ ప్రైస్ ఏ విధంగా వస్తుంది? నువ్వు 36 రూపాయలకి అమ్మడం వల్ల ఒక వస్తువు 6 రూపాయలు నష్టం వచ్చిందని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కాస్ట్ ప్రైస్
36 + 6 42 రూపీస్ అవుతుంది. ఎందుకు? నువ్వు ఒక వస్తువు 42 రూపాయలు కొని 6% 6 రూపాయల నష్టంతో అమ్మినప్పుడు 36 రూపాయలకు అమ్మగలవు, అవునా కదా? ఆ విధంగా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, లాస్ ఇచ్చాడు. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏమో మనకు తెలిసింది. ఇప్పుడు నష్ట శాతం కావాలి, లాస్ పర్సంటేజ్ కావాలంటే లాస్ అంటే ఎంత? 6 బై కొన్న వాళ్ళ కాస్ట్ ప్రైస్. ఇది మనం కనుక్కోవాలి. ఇది కనుక్కోవడమే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అర్థం చేసుకో. కాస్ట్ ప్రైస్ 42 × 100. ఆ విధంగా చేస్తే 6 1 6 7 100/7 అంటే 7 14 98, ఇంకా 2 ఉంటుంది కాబట్టి 2/7 అంటే 14 and 2/7 పర్సంటేజ్ మనకి లాస్ వస్తుందని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా సెల్లింగ్ ప్రైస్ 36 వస్తువులు అమ్మడం ద్వారా, వాడే అన్నాడు అమ్మడం ద్వారానే, కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 36 రూపాయలు. ఎందుకు? ఒక వస్తువు 1 రూపాయి అనుకున్నాను, 6 వస్తువులు అమ్మిన వాళ్ళకి నష్టంగా వచ్చినా అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఆడే చెప్తున్నాడు నష్టం వచ్చిందని. ఎన్ని వస్తువులు నష్టం వచ్చాయి అంటున్నాడు? 6 వస్తువులు అంటున్నాడు. ఒక వస్తువు 1 రూపాయి అనుకున్నప్పుడు 6 వస్తువులు 6 రూపాయలు కదా అవుద్ది, కాబట్టి లాస్ ఏమో 6 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ 36, లాస్ 6 అంటే కాస్ట్ ప్రైస్ ఖచ్చితంగా 42 అవుతుంది. 42 రూపాయల వస్తువు 36కి అమ్మాము అంటే 6 రూపాయలు నష్టం వస్తుందని అర్థం చేసుకో. ఆ విధంగా చూస్తే నష్టము బై కొన్న వేల × 100 చేస్తే మనకు 14 × 2/7% వస్తుంది. ఈ రెండు కూడా ఒక మోడల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ రెండు ఒక మోడల్. అమ్మకం వేలపై 20% నష్టం వచ్చిన అసలు ధరపై నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. అంటే అమ్మిన దానిపై 20% నష్టం వచ్చిందంట, దాని తాలూకా ఒరిజినల్ గా ఉండే నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. అంటే అమ్మకం వేలపై నష్టం అంటే లాస్ ఆఫ్ మనకి కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ మీద నష్టం వచ్చింది అంటున్నాడు. ఎంత అంటున్నాడు? 20%. అంటే 20/100 అనే కదా, సారీ అమ్మకం వేల కదా సెల్లింగ్ ప్రైస్, సారీ లాస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మకం మీద మనకి లాస్ పర్సంటేజ్ వచ్చింది ఎంత? 20%. కాబట్టి 20/100గా నేను వేసుకున్నాను. అంటే దీని అర్థం ఏంటి? 100 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఇదేమో నష్టం అవుతుంది. ఎందుకు? వాడే అన్నాడు లాస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మీద 20% నష్టం అంటున్నాడు. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ నేను 100 అనుకుంటే దాంట్లో 20% నష్టం వచ్చిందంటే 20 రూపీస్. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చూస్తే నీకు అడుగుతుంది అడగంటే నష్ట శాతం అడుగుతున్నాడు. నష్ట శాతం కావాలి అంటే నష్టము బై కొన్న వేల × 100. కొన్న వేల మనకు తెలియాలి. సెల్లింగ్ ప్రైస్ 100, మనకి లాస్ ఏమో 20. అంటే నువ్వు కొన్నిది ఎంత అయి ఉంటుంది? కరెక్ట్గా ఆలోచించు. 20 రూపాయలు నష్టం వచ్చింది, 100 రూపాయలకి అమ్మావు అంటే ఆ వస్తువు 120 అయినప్పుడు మాత్రమే. అంటే కాస్ట్ ప్రైస్ 120 నీకు అర్థం. 120 రూపాయల వస్తువు 100 రూపాయలకి అమ్మినప్పుడే కదా నీకు 20 రూపాయలు నష్టం వస్తుంది. ఆ విధంగా కాస్ట్ ప్రైస్ అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ కనుక్కోవడం కోసం ఈ లెక్క అనమాట. ఇప్పుడు నష్ట శాతం అన్నాడు కాబట్టి నష్టం అంతా ఆల్రెడీ చెప్పాము. 20 బై కొన్న వేల, కొన్నిది ఎంతకి? 120 × 100. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ చూస్తే 4 తోటి 4 3s 4 5s. ఇప్పుడు 5 10s 50. 50/3 అంటే 16 and 2/3% మనము నష్టం అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చూస్తే లాస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. అంటే అమ్మకం మీద నష్ట శాతం అని అంటున్నాడు. అంటే 20% అన్నాడు కాబట్టి 20/100 అని వేసాను. 20/100 అని వేసానంటే అర్థం అంటే సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 100 రూపాయలు కొన్నావు, 20 రూపాయలు నష్టం వచ్చిందని అర్థం. కాబట్టి 100 రూపాయలు కొని 20 రూపాయలు నష్టం వచ్చిందంటే, సారీ 100 రూపాయలకి అమ్మి 20 రూపాయలు నష్టం వచ్చిందని దాని అర్థం ఏంటి? కొన్ని 120 అయినప్పుడే కదా అలాగవుతుంది. 120 రూపాయలకి కొని 100 రూపాయలకి అమ్మినప్పుడే 20 రూపాయలు నష్టం వస్తుంది. కాబట్టి ఈక్వేషన్ అనేది సరిపోయిందా లేదా? కాబట్టి కాస్ట్ ప్రైస్ అని మనం కనుక్కున్నాం. కాస్ట్ ప్రైస్ వచ్చింది కాబట్టి మనకు నష్టం వచ్చిందని తెలిసింది కాబట్టి నష్ట శాతం కనుక్కోవచ్చు. నష్టము అంటే నష్టం 20 రూపాయలు బై కొన్నిది 120కి × 100. ఆ విధంగా చేస్తే మనకి 16 × 2/3% నష్టం వచ్చింది. సేమ్ అటువంటి మోడల్ చూద్దాం. అమ్మకం వెలపై 10% లాభం వచ్చిన అసలు ధరపై వచ్చే లాభ శాతం అంతా అంటున్నాడు. అమ్మకం వెలపై 10% లాభం అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అమ్మకం వెలపై లాభ శాతం ఎంత అంటున్నాడు? 10% అంటున్నాడు. 10% అన్నాడు అంటే 10/100 కదా. అంటే 100 అనేది సెల్లింగ్ ప్రైస్, ఇదేమో ప్రాఫిట్ లాభం అవుతుంది. అంటే 100 రూపాయలు కొన్న వస్తువు 10 రూపాయలు లాభం వచ్చిందని అంటే దాని అర్థం అంటే నువ్వు ఎంత కొన్నట్టు కరెక్ట్గా ఆలోచించు. 100 రూపాయలు కొన్న వస్తువు 10 రూపాయలు లాభం వచ్చింది అంటే నువ్వు కొన్న వస్తువు 90 రూపాయలు అవ్వాలి. ఎందుకు? 90 రూపాయలు కొన్న వస్తువు 10 రూపాయలు లాభం వేసుకున్నప్పుడే 100 రూపాయలకి అమ్మినట్టు అని అర్థం. 90 రూపాయల వస్తువు 100 రూపాయలకి అమ్మామంటే 10 రూపాయలు లాభం వచ్చిందని అర్థం. కాబట్టి కాస్ట్ ప్రైస్ మనం ఇక్కడ కనుక్కున్నాం కదా. ఆ విధంగా కాస్ట్ ప్రైస్ కనుక్కోవడమే ఇక్కడ కొంచెం టెక్నికల్గా ఆలోచించాలి. మనకి మరి లాభం వచ్చిందని తెలిసిందే, కాస్ట్ ప్రైస్ కూడా తెలుస్తుంది. కాబట్టి లాభ శాతం ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజీగా కనుక్కోవచ్చు. లాభము 10 బై కొన్న వేల కాస్ట్ ప్రైస్ 90 × 100. 0 0 క్యాన్సిల్. 100/9 అంటే అర్థం అంటే 11 and 1/9
పర్సంటేజ్ లాభం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా వాడు ఏది అడిగినా కూడా ఇక్కడ చూసుకోవాలి. అమ్మకం వెలపై 10% లాభం అని అన్నాడు కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ 10% అనుకుంటే 10/100 అంటే 100 రూపాయలు కొన్న వస్తువు 10 రూపాయలు లాభం వచ్చింది. సారీ, 100 రూపాయలకి అమ్మిన వస్తువు 10 రూపాయలు లాభం వచ్చింది. అంటే 100 రూపాయలకి అమ్మావు, నీకు అందులోనే కదా లాభం ఉంటుంది కాబట్టి 90 రూపాయలకి కదా కొన్నట్టు. కాబట్టి కాస్ట్ ప్రైస్ మనం కనుక్కున్నాం. ఆ విధంగా కనుక్కుంటే మనకి లాభ శాతం అనేది వచ్చింది. ఈ రెండు కూడా ఒక మోడల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ రెండు ఒక మోడల్గా మనం చెప్పుకోవచ్చు. ఒక వస్తువును 250 రూపాయలకు అమ్మడం ద్వారా 25% లాభం వచ్చింది అని అంటున్నాడు. ఒకవేళ 75% లాభం రావాలి అంటే ఆ వస్తువు ఎంతకు అమ్మాలి అంటే 250కి అమ్మడం వల్ల 25% లాభం వచ్చిందని అంటున్నాడు. అంటే ఒక వస్తువు ఎప్పుడు కూడా మనం కొన్న వాళ్ళు ఇప్పుడు 100% అనుకోవాలని అన్నాను. వీడికి 25% లాభం వచ్చింది అని అంటే అర్థం ఏంటి? 120%కి 250 రూపాయలకి సమానం. 100 రూపాయలు కొన్న వస్తువు 25% లాభంతో అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 250 రూపాయలకి అమ్మాడు. అంటే 250 రూపాయలకి అమ్మడం వల్ల 25% లాభం వచ్చిందని అర్థమైంది. ఒకవేళ 75% లాభం రావాలి అంటే 100% ఏదైతే వస్తువు కొన్నావో అది 75% లాభం రావాలంటే 175%కి అమ్మాలి. 175%కి అమ్మినప్పుడు ఎంతకు అమ్మాలి అని అంటున్నాడు. 120% 250 అయింది. 175% ఎంత అవుతుంది? ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. 125 250 ఏ విధంగా అయ్యింది? ఇంటూ 2 చేశాడు. 175 కూడా సేమ్ ఇంటూ 2 చేశారు అనుకోండి, అప్పుడు ఎంత కమ్మాలో తెలుస్తుంది. 175 ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది? 75 150 100 100 200 అంటే టోటల్గా 350 రూపాయలు అని అర్థం. అంటే ఒక వస్తువుని 250కి అమ్మడం వల్ల 20% లాభం వచ్చింది. అదే వస్తువుని ఒకవేళ 350కి అమ్మి ఉంటే 75% లాభం వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనకు ఆన్సర్ ఏమిటి అంటే 350 రూపాయలకి అమ్మడం ద్వారా 70% లాభం వస్తుందని అర్థమైంది. నెక్స్ట్, ఒక వస్తువును 240 రూపాయలకి అమ్మడం ద్వారా 20% నష్టం వచ్చిందని అంటున్నాడు. అంటే నువ్వు ఏదైతే 100% వస్తువు అనుకున్నావో నువ్వు 240కి అమ్మడం వల్ల 20% నష్టం వచ్చిందట. అంటే 100% అనుకున్న వస్తువు 20% నష్టం వచ్చిందంటే 80% కమ్మావు. 80% కమ్మావు అంటే ఎంత కమ్మినట్టు అన్నాడు? 240 రూపాయలు కమ్మినట్టు అన్నాడు. అంటే 100% అనుకున్న వస్తువుని 20% నష్టంకి 240కి అమ్మేశాడు. అయితే ఒకవేళ 25% లాభం రావాలి అంటే నువ్వు ఏదైతే 100% వస్తువు అనుకున్నావో దాని మీద 20% లాభం రావాలి అంటే 125గా కదా అమ్మాలి. నువ్వు అనుకున్న వస్తువు 100, దాని మీద 20% లాభం రావాలంటే 120% అమ్మాలి. అప్పుడు ఎంత వస్తుందని అంటున్నాడు. 80 240 ఏ విధంగా అయ్యింది? ఇంటూ 3 చేశారు. 83లో 240 ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 3 చేశారు అనుకోండి సరిపోద్ది. 123లో 375 అంటే ఒక వస్తువును 240కి అమ్మడం వల్ల 20% నష్టం వచ్చింది. అదే 375కి అమ్మావు అనుకో 25% లాభం వస్తుంది. ఈ విధంగా ఈ రెండు క్వశ్చన్లు కూడా వీడు ఏదైతే ఫ్రేమింగ్ ఇచ్చాడో ఆ ఫ్రేమింగ్ వేయడం మనకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇది ఒక రకమైన మోడల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక వ్యాపారి తన వస్తువులను కొన్న ధరకే అమ్ముతూ 1 కేజీకి బదులుగా 800 గ్రాములు మాత్రమే ఇచ్చిన లాభ శాతం ఎంత అని అంటున్నాడు. వ్యాపారి ఎంత రేటుకి అయితే కొన్నాడో అంతే రేటుకు అమ్ముతున్నట్టు చెప్పాడు. అటువంటిప్పుడు అతనికి లాభం వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కాబట్టి లాభం అతనికి రావాలి అంటే 1 కేజీకి బదులుగా 800 మాత్రమే ఇస్తున్నాడట. అంటే కేజీ అని చెప్తున్నాడు కానీ ఇస్తున్నదేమో 800కే ఇస్తున్నాడు. కాబట్టి అతనికి అక్కడ కొంత మిగిలింది కదా, అదే మనకి అతనికి లాభం అవుతుంది కదా. కాబట్టి లాభ శాతం అంతా అంటున్నాడు. కొన్న రేటుకే అమ్ముతున్నాడు అంటే అతనికి ఏ లాభం రాదు కదా. కాబట్టి అటువంటి సందర్భంలో ఈ విధంగా వాళ్ళు మనకి మాయ చేస్తుంటారు. ఇప్పుడు చూస్తే 1000 గ్రాములు 1 కేజీ కదా, అంటే 1000 గ్రాములనే చెప్తున్నాడు కానీ అమ్ముతున్నది ఎంతకి? అమ్ముతున్నదేమో 800 గ్రాములకు అమ్ముతున్నాడు. మరి ఎంత లాభం వస్తుంది? 200 గ్రాములు అతనికి మిగులుతుందా? అంటే ఇదే మనకు లాభం. 200 గ్రాములు మిగులుతుంది అంటే ప్రతి 800 గ్రాముల మీద 200 గ్రాములు మిగులుతుంది. అంతేగాని 1000 గ్రాములు అనేది మనం ఇక్కడ లెక్కల్లో తీసుకోకూడదు. 1000 గ్రాములు అని అన్నాడు కానీ అంతకు ఇవ్వట్లేదు. ఎంతకి ఇస్తున్నాడు? 800 గ్రాములకి ఇస్తున్నాడు. మరి అతనికి ప్రతి 800 గ్రాముల దగ్గర అతనికి ఎంత మిగులుతుంది? 200 గ్రాములు మిగులుతుంది. కాబట్టి లాభమే వస్తుందని తెలిసింది. కాబట్టి లాభ శాతం ఏంటి? లాభం ఎంత లాభం వస్తుంది అతనికి? 200 బై కొన్న వేళ. ఇక్కడ దేని మీద అతనికి లాభం వస్తుంది? ప్రతి 1000 మీద లాభం వస్తుందా? 800 మీద లాభం వస్తుందా? నువ్వు 800 గ్రాములు అమ్మావు అంటే అక్కడ 200 గ్రాములు మిగిలింది. మళ్ళీ 800 గ్రాములు అమ్మావంటే 200 గ్రాములు మిగిలింది. కాబట్టి నువ్వు ప్రతి 800 గ్రాముల దగ్గర నువ్వు లెక్క పెట్టుకోవాలి. కాబట్టి 200 బై 800 ఇంటూ 100 శాతం. కాబట్టి దీన్నే మనకి చాలా మంది ఏం చెప్తారంటే
దోషము బై తూచినది ఇంటూ 100 గాని చెప్పొచ్చు. దోషం 200 అంటే మనోడు అక్కడ మ్యాజిక్ చేసి ఉంచేస్తుంది అంటే 200 బై తూచింది అంటే ఒరిజినల్ గా తూచిందే కాదు అది. ఎందుకు ఒరిజినల్ గా తూచింది 800 కాబట్టి 800 ఇంటూ 100 ఆ విధంగానే చేయొచ్చు. 2 zeros 2 zeros క్యాన్సిల్, 2 1s 2 4s 4 1s 4 25s అంటే 25% అతనికి లాభం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఈ 200 గ్రాములు అతను సేవ్ చేసి పక్కన పెట్టడం వల్ల అతనికి 20% లాభం వస్తుంది. ఈ విధంగా ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి చాలా రకాల మోడల్స్ అనేవి ఈ పార్ట్ లో చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ పార్ట్ లో మరికొన్ని ప్రాఫిట్ లాస్ కి సంబంధించి బిట్స్ అనేవి డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.